తనపై వస్తున్న ఉగ్రవాద ఆరోపణలను జమాతుల్ ముస్లిమీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జక్రియా ఖండించారు. తనను విచారించిన ఎన్ఐఏ క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. తప్పుడు వార్తలతో తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మత బోధకుడిని మాత్రమే స్పష్టం చేస్తున్న జక్రియాతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లాలో ఉగ్ర కలంకం సృష్టించింది. గత 2 రోజులుగా టీవీల్లో వరంగల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారంటూ ప్రచారం విస్తృతంగా కొనసాగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జకరియా మనతో ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది? అసలు మీరు ఏం ఎడిపోతుంది? సార్, నా పేరు మొహమ్మద్ జక్రియా అండి. నేను 2021 మార్చ్ కాడి నుంచి ఆల్ ఇండియా అధ్యక్షుడిగా పదవి స్వీకరించాను. మా సంఘం వచ్చేసి ఆల్ వరల్డ్లో ఉందండి. కొన్ని కంట్రీస్లో, అమెరికాలో ఉంది, సౌదీలో, ఖతర్లో, పాకిస్తాన్లో, శ్రీలంకలో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇలా చాలా చోట్ల మా సంఘం అనేది ఉన్నది. ఆ రోజు చెన్నైలో ఏం జరిగింది అసలు? అయితే నేను మా శ్రీలంక అధ్యక్షుడు మన షిఫాక్ సాబ్ అని ఉన్నాడు. మేము పోయిన 2014లో కూడా నేను ఒకసారి శ్రీలంక పోయి అతన్ని కలిసి వచ్చాను. ఇప్పుడు కూడా పోదామని ఒక 13 మంది సభ్యులతో నేను పోవడం జరిగింది. నలుగురు నాకన్నా ముందల వెళ్ళిపోయారు అక్కడికి శ్రీలంకకి. 3 హైదరాబాద్ నుండి వెళ్ళిపోయారు. మరో 2 ముంబై నుండి వెళ్ళిపోయారు. నేను ఇంకా 3 వ్యక్తులు పోతుండగా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నువ్వు జమాతుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు కాబట్టి కొన్ని విచారణలు జరపాలి ఉన్నది, అందుకని నిన్ను కొంచెం సేపు ఆపుతున్నామన్నారు. ఆపి నా పాస్పోర్టు, నా ఫోను అవన్నీ తీసుకొని చెక్ చేసుకున్నారు. 2 రోజుల దాకా నన్ను పోవటానికి లేదు. జమాతుల్ ముస్లిమీన్ సంఘం గురించి పూర్తి వివరణ వేరే ఎవరో వ్యక్తుల్ని అడిగి తెలుసుకుంటే కూడా స్వచ్ఛంగా దొరకదు. నువ్వు అధ్యక్షుడు కాబట్టి నీ దగ్గరే మేము తెలుసుకోవాలి, అందుకని నువ్వు 2 రోజులు మాకు సహకరించి ఉండాలి అని చెప్పారు. అయితే వాళ్ళు సహకరించి ఉన్నాను. 2 రోజుల దాకా వాళ్ళు ఫోన్ ద్వారా కానీ మళ్ళీ వాళ్ళు ఎలాగైతే అడిగి తెలుసుకొని ప్రశ్నించి తెలుసుకున్న తర్వాత నిన్న అంటే 29 మధ్యాహ్నం 3 గంటల ప్రదేశంలో వాళ్ళు నా ఫోను, నా పాస్పోర్ట్ అన్నీ నాకు అప్పగించి, నీకు క్లియర్, నువ్వు కానీ మీ సంఘంలో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ఎలాంటి మీ మీద మచ్చలేదు, ఎలాంటి ఉగ్రవాదం ఏమీ లేదు, నువ్వు ఇప్పుడు శ్రీలంక పోదలుచుకుంటే శ్రీలంక పోండి, లేదా ఇంటికి పోదలుచుకుంటే ఇంటికి పోండి అని నాకు పాస్పోర్ట్, ఫోన్ ఇచ్చేశారు. ఇంటికి వెళ్ళంగానే నా భార్య, బిడ్డలు, నా తల్లి, నా చెల్లి అందరూ కూడా కౌగులించుకొని ఒకటే ఏడుస్తూ ఉన్నారు. ఏంది అంటే, నువ్వు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎజెండాగా పనిచేస్తున్నావంట, వరంగల్లో ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఉగ్రవాదం లేపుతున్నావంట, ఇలా న్యూస్లో వచ్చింది, ఇలా రిపోర్ట్లో వచ్చింది అని దడిసి 2 రోజులుగా తాళాలు వేసుకొని ఇళ్లలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే ఈ పనులు చేశారో, ఎవరైతే ఈ న్యూస్లను రేపి ప్రజల్లో నా గురించి చెడుగా భావాలు చెప్పారో, వీళ్ళందరూ అసలు ఎవరు చెప్తే చేశారు ఏంది? ఇప్పుడు నా భార్య, పిల్లల పరిస్థితి ఏంది? నా పిల్లలు ఈ స్కూల్లో ఎలా చదువుకుంటారు? నేను ఏదైతే వ్యాపారం చేసుకున్నానో అండర్బర్జ్ శివానగర్ ప్రాంతంలో నేను రాయల్ బావర్చి బిర్యానీ పాయింట్ అండ్ ఫాస్ట్ ఫుడ్ గత 9 సంవత్సరాలుగా నడుపుకున్నాడు. ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో అక్కడ ప్రజలందరూ నన్ను దగ్గరగా బాబాయ్, చిచ్చా అనుకుంటా వచ్చే వాళ్ళందరికీ మీరు ఇప్పుడు ఉగ్రవాదిగా నన్ను వాళ్ళందరిలో పరిచయం చేశారు. నాది ఏదైతే తప్పుడు ప్రచారాలతోటి నన్ను సంఘ విరుద్ధిగా, దేశద్రోహిగా నన్ను చూపించారో వాళ్ళందరితో మనవి ఏంటంటే, నేను ఏ విధంగా ఉన్నానో నిజాయితీని జనంలో తీసుకొచ్చి చెప్పండి. అంటే మీరు పూర్వీకులంతా కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిందని చెప్పేసి నిన్న ప్రచారం జరిగింది. అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్, ఈ మాటలు ఇవన్నీ కూడా ఎవరు చెప్పారో తెలియదు సార్. నాకు పాకిస్తాన్కి, మా నాన్నగారికి, మా తాతగారికి ఎవరికి కూడా పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదు సార్. నేను 9 సంవత్సరాల వయసులో మా నాన్నగారు ఒక నూరు భాష, మా కులం పేరు నూరు భాష, దూదేకుల కులం నూరు భాష అంటే ప్రతి పండుగలు చేసుకుంటారు సార్. దసరా చేస్తారు, దీపావళి చేస్తారు, అన్ని వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా గుళ్ళకి వెళ్తాం. నేను చిన్నప్పుడు వెళ్ళాను. మా నాన్నగారు ఏమంటారు, చర్చిలకు పోయి కొవ్వొత్తులు వెలిగించేవాళ్ళు. అలాగా అంటే ఇస్లాం గురించి అసలు నూరు భాష వాళ్ళకి ఎవరికి తెలియదు. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇస్లాం గురించి తెలుసుకొని మా నాన్నగారు అప్పుడు నన్ను ఇక్కడ నుండి హైదరాబాద్కి తీసుకుపోయి చదివించడం జరిగింది. తన మీద వచ్చినటువంటి ప్రచారం కారణంగా తన కుటుంబం అంతా కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి జకరియా చెప్పడం జరుగుతుంది. తనకు ఉగ్రవాదులతో ఎలాంటి లింకులు లేదని కేవలం ప్రచారం చేయడం వల్ల తన కుటుంబం ఈరోజు రోడ్డున పడ్డట్టుగా జకరియా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, HM TV, వరంగల్.